సార్ ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అసలు హోంమంత్రే కాదు, అసలు వర్త్ కాదు అని చెప్పేసి మాధవిలత హీరోయిన్ గా వర్క్ చేసిన ఆమె అన్నారు. మీరేమంటారు సార్ దీనికి? అంటే ముందు ఒకప్పుడు ఫస్ట్లో సెలెక్ట్ అయినప్పుడు ఆవిడ మీద ట్రోల్స్ ఇలా చేస్తే ఈవిడేటి హోమ్ మినిస్టర్ అనేప్పుడు అన్నప్పుడు వాట్ ఈజ్ రాంగ్, షీఈ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అని మాట వరుసగా అన్నాను. దాన్ని నన్ను ఎవడ ఏకాడు, అది యంగేటండి అని చెప్పేసి ఓకే ఓకే యంగ్ 40 అంత ఉంటాయి కదా, నాకు యంగ్ కింద లెక్క అని చెప్పేసి నేను ఆయనకి ఎలా సమర్థించుకోవాలో తెలియదు. నెక్స్ట్ మళ్ళీ సమర్థించుకున్నాను. సో ఇప్పుడు ఇమీడియట్గా అమ్మాయి అసమర్థురాలు ఎలా చెప్తాం, ఎవరిని చెప్పలేం కదా. అలా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఎలక్ట్ అయిన మన్నాడే జగన్ని బదనాం చేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 నెలలు అవ్వకుండానే మమ్మల్ని గవర్నమెంట్ బాగోలేదు ఎలాగంటారా అన్నాడు కదా. 3 వారాలు కూడా తిరగకుండానే జగన్ వేస్ట్ ఫెయిల్ అన్నాడు ఆయన. అప్పటి నుంచి మొన్న ఎలక్షన్ల వరకు అంటూ అలాంగ్ విత్ ద ఈవీఎంలు మరి జవుడు తిరియాలి ఇవన్నీ కలిసి వెరసి మీరు గెలిచారు. ఆ గెలిచినప్పుడు ఇచ్చిన పోర్ట్ఫోలియోలో చూస్తే అనితకి ఎందుకు ఇచ్చారంటే ఎందుకు ఇవ్వకూడదని మనం అన్నాం ఒకప్పుడు. ఏం తెలియకుండా ఎందుకంటాం, ఏదో అమ్మాయికి తగిన బాధ వల్ల ఏదో మాట్లాడి ఉంటుంది, వాళ్ళు ఈ అమ్మాయిని ట్రబుల్ చేసి ఉంటారు, అది ఎక్కడైనా ఉంటుంది వెంజెన్స్ పాలిటిక్స్ అనేది. ఇప్పుడు ఆ అమ్మాయికి మంచి హోమ్ మినిస్టర్ ఇచ్చినప్పుడు జగన్ ఇచ్చాడు ఒక అమ్మాయికి ఇచ్చి తీసాడు ఒక ఆవిడని, ఒక సంవత్సరంలో తీసాడు కదా. ఆవిడకి హోమ్ మినిస్టర్లు అందరూ కూడా స్పైన్ లేని వాళ్ళకి అధిక ఏం చేయలేని వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే సీఎంఏ చూసుకుంటాడు, సీఎం కొడుకే చూసుకుంటాడు. అంచేత ఆయుధం పెట్టు నోటికెళ్ళి అని ఫోన్ చేస్తారన్నమాట. హోమ్ మినిస్టర్ అడికి వెళ్తే ఆ విపత్తులో మనకు 1000 కోట్లు వస్తుంది అంచేత వెళ్ళమంటాడనమాట. మీకు అర్థమైనప్పుడు సో ఆ విధంగా ఉండాలంటే కొంచెం సాధారణంగా వాయిస్ లేని వాళ్ళే ఉంటారు. హోమ్ మినిస్టర్ వాయిస్ లేని వాళ్ళే ఉంటారు, వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళని. సో ఆ విధంగా పెట్టుకున్నారు ఈ అమ్మాయిని. ఆ అమ్మాయి ఏదో వాగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. రాను నాకు కూడా చిరాకు వచ్చేటట్టుగా ఆవిడ కొన్ని ప్రగల్భాలు పోతుంది అనమాట. ఇక్కడ వాడు అంటాం, తర్వాత ఎవరది జగనాళ్ళ ఊరు అస్తమానం మర్చిపోతాను. జగనాళ్ళ ఊరు ఎవరది, జగనాళ్ళ ఊరు సొంతూరు కడపలో ఆ పులివెందుల ఎమ్మెల్యే అంటుంది. ఎక్స్ సీఎం అందో ఈ సొమ్మేదో పోయినట్టు. జగన్ కాలికి గోలికి పాలను ప్రాపర్టీ వైజ్ కానీ ఎనీ వైజ్ పవర్ వైజ్ కాదని ఎందుకు వచ్చిన అంత ఇది. చంద్రబాబు నాయుడు అంటే అర్థం ఉంది. చంద్రబాబు నాయుడు ఆస్తి పేరుడు ఒక 40 సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్నాడు, ఎంతోమందిని చూసాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుతో పోల్చేసుకుంటే ఎలాగ నువ్వు హోమ్ మినిస్టర్ అయిపోయినంత మాత్రాన ఓకే ఈజ్ వెరీ సీనియర్ పొలిటీషియన్ దెన్ మెనీ పీపుల్ ఇన్ ఇండియా చంద్రబాబు నాయుడు. అండ్ ఆల్సో సో మెనీ టైమ్స్ సీఎం చేశాడు ఆయన. ఆయనతో నువ్వు పోల్ చేసుకుని వాడు వీడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ని పట్టుకుని అనే అంత సీన్ నీకు లేదు. నేను వన్స్ అగైన్ మొన్న ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, డూ నాట్ బ్లాబర్. ఎమ్మెల్యే ఎక్స్ సీఎం అతను, ఐ విల్ టెల్ ప్రౌడ్లీ ఈజ్ అన్ ఎక్స్ సీఎం ఆఫ్, ఎంత చెడ్డగా పరిపాలించాడు అనేది తర్వాత విషయం. ఈజ్ అన్ ఎక్స్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంతే కదా. సో అలా అందు అమ్మాయి. తర్వాత ఇప్పుడు వినాయకుడు రోజుకి ఎంత కట్టాలి, ఎంత 5 అడుగులు ఎంత కట్టాలి, 3 అడుగులు ఎంత కట్టాలి చెప్తుంది. నాన్ సెన్స్ అది. ఈషీ క్రిస్టియన్, అమ్మాయి క్రిస్టియన్ అయి ఉంటుంది. ఆ ఎస్టీలు చాలామంది చెప్పరు, డబుల్ గేమ్ ఆడేస్తూ ఉంటారు. అదేవిధంగా తిరుపతిలో కూడా క్రిస్టియన్స్ అందరూ తీసేవాళ్ళు పాడేయాలంటున్నాను నేను. హిందువులు ఇది పోయారా, తక్కువ ఉన్నారా? సో మనీ పీపుల్ ఆర్ దేర్. ఆ లోపల కూర్చున్న వాళ్ళు కానీ అతను ఎస్టీలని పెట్టకూడదు అక్కడ. యూ హ్యావ్ టు పుట్ ఓన్లీ హిందూస్. ఎస్టీలను కూడా పెట్టచ్చు, కానీ వాళ్ళు కూడా హిందువులు అయి ఉండాలి. వైఆర్ పుట్టింగ్ చైర్మన్ కాడి నుంచి కింద వరకు జగన్ పెట్టింది అదే పొరపాటు. క్రిస్టియన్స్ అందరూ వాళ్ళు. కరుణాకర్ నాకు ఫ్రెండే, అయినా కూడా అతను క్రిస్టియనే. జగన్ ఫ్యామిలీ పుట్టిన అందరూ క్రిస్టియన్సే. వాళ్ళు పెట్టకూడదు. హిందూ పవిత్ర దేవాలయంలో పెట్టిన మనం నువ్వు పోయావు చేసిన పాపాలకి, నాట్ కరెక్ట్. అదేవిధంగా ఈ అమ్మాయి వినాయకుడి చవితి పోతావు నువ్వు. వినాయకుడికి షీఈ్ లివింగ్ ద ట్యాక్స్. ఎంత కట్టాలి, 750 కట్టాలి, 350 కట్టాలి, అవి కట్టాలి. నాన్ సెన్స్ అది. వాట్ ఆర్ యూ టాకింగ్? నీకు అంత ఎక్స్పీరియన్స్ ఉందంటే అది మినిస్టరే చేయలేదు, జిల్లా పరిషత్ డైరెక్ట్గా ఇదైపోయావు నువ్వు హోమ్ మినిస్టర్. నాట్ కరెక్ట్. ఈ మాధవిలత అన్న అమ్మాయి వాయిస్ చేయడం కరెక్టే. ఆ అమ్మాయి కొంచెం ఈగోయిస్టిక్గా ఉంటుంది అమ్మాయి, నాకు తెలిసినంతవరకు. తను అన్ని అఫైర్స్ గురించి ఒక ఛానల్ పెట్టుకున్నట్టుంది ఇప్పుడు, ఏదో అన్ని అఫైర్స్ గురించి మాట్లాడుకోవడం కోసం. మరి ఛానల్ పెట్టుకున్న తర్వాత ప్రతి అఫైర్ గురించి మాట్లాడాలి. అలా మాట్లాడుతూ ఈ వంగలపూడి అనిత గురించి కొంచెం ఇదిగా మాట్లాడింది. ఇదే షీఈస్ ట్రైయింగ్ టు ఛార్జ్ మనీ ఆన్ వినాయక ఐడల్స్, ఆ బొమ్మల మీద. అది కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడింది. అది పెద్ద విషయం కాదు, కానీ
ఓవరాల్గా ఆవిడని కొంచెం తిట్టడం అనేది కరెక్టే. మాధవీలత చేసిన పాయింట్అవుట్ చేసిన పాయింట్లన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఆవిడ పెద్ద సీన్ ఏం కాదు. హోమ్ మినిస్టర్కి ఎవరు ఇస్తారు? స్పైన్లెస్ ఫెలోస్, జాబ్లెస్కి వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు ఏం చెప్తే వెంటగా అలాగ ఇచ్చారని అర్థం చేసుకోవాలి. కానీ నువ్వు చంద్రబాబు నాయుడుకి కొడుకు ఇవ్వలేదు నాకు ఇచ్చాడు అలా ఫీల్ అయ్యావనుకో, నువ్వు యూఆర్ రాంగ్. మనందరికి తెలియదేంటి, నువ్వు ఆ పోస్ట్లో ఉన్నా కూడా యు ఆర్ నథింగ్ బట్ లోకేష్ ఈజ్ హోమ్ మినిస్టర్, చంద్రబాబు నాయుడు ఈజ్ హోమ్ మినిస్టర్. నీకు ఊరిన నామకే వాస్తే ఓ మంచి మంచి డ్రెస్సులు వేసుకుని అక్కడ రావడం అంతే తప్పితే మంచి శారీ కొనుక్కోవడం, అక్కడ రావడం, ప్రెస్లో మాట్లాడడం. తర్వాత ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే, అంత సీన్ ఉందంటే నీకు ఎక్స్ చీఫ్ మినిస్టర్ అనే అర్హత కూడా లేదు నీకు. యూ షుడ్ నాట్ సే దట్. దెర్ ఈజ్ అ ప్రోటోకాల్. యూ మస్ట్ కాల్ హిమ్ యాజ్ ద నెక్స్ట్ సీఎం ఓన్లీ. ఎస్, అతని పరిపాలన బాగుండకపోవచ్చు టువర్డ్స్ ద ఎండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఎవరికి అయిపోయాక వాళ్ళకి అమ్ముడు అయిపోయి ఆ సజ్జల వండి పెట్టుకోవడం వల్లనే అతను దరిద్రం. దట్ ఫెలో హ్యాస్ మేడ్ లాట్ ఆఫ్ మనీ. సజ్జల అతను హ్యాపీగా కూర్చొని సాక్షిలో ఎదురుగా అక్కడ అలాగే వదిలేయకుండా కూడా పెట్టుకున్నావు, నీకు ఏదో మంచి చేస్తాడు, దెబ్బేసాడు. అతని వల్ల ఇతనికి బ్యాడ్. అతను ఒకటి ఇంకొక ఇద్దరు, కృష్ణ కుమార్ రెడ్డి ఇద్దరు ఉన్నారన్నమాట. వాళ్ళిద్దరు కూడా చాలా చాలా వరస్ట్ ఫెలోస్. ఇతను ఎదురుకుంటే పక్కన సెక్రటరీ ఉంటాడు, వాడు స్క్రిప్ట్ రాసి కూడా ఉంటాడు. ఇద్దరు పేరు ఒకే పేరు. నేను ఆల్రెడీ చెప్పాను అతని గురించి. అతను నేను ఇచ్చాను కూడా లెఫ్ట్ అండ్ రైట్. సో వాట్ ఎవర్ అంటే నీకు నీ మంచి కోసమే నువ్వు సీఎం అయితే నాకు మళ్ళీ 100 కోట్లు ఇవ్వవు కదా, నీకు ఇలా బ్యాడ్ జరుగుతుంది, యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ అని ఇచ్చాం. చూసుకోలేదు, పోయాడు. 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. ఇటువంటి వాళ్ళందరికీ లోకి అయిపోయాయి. ఇటువంటి వాళ్ళందరూ అంటే ఫిట్ ఫర్ నథింగ్ వీళ్ళందరూ. పెద్ద ఎడ్యుకేటెడ్ హోమ్ మినిస్టర్ నువ్వు. యూ థింక్ యూ ఆర్ అ వెరీ నాలెడ్జబుల్ హోమ్ మినిస్టర్. టెల్ మీ యువర్ డ్యూటీస్, వాట్ ఈస్ ద ప్రోటోకాల్ మీనింగ్. ఒక్కడ తెలియదు అక్కడ. అందరూ చంద్రబాబు నాయుడులో ఫీల్ అయిపోవడమే. ఇంకా పవన్ కళ్యాణే చాలా మంచి మనిషి కింద లెక్క. ఇప్పటివరకు సీఎం గురించి బ్యాడ్ మాట. ఆయన ఉండడమే మనకు అదృష్టం అని చెప్తాడు. ఆయన యొక్క అనుభవమే మాకు బాగా పనిచేస్తుందని చెప్తాడు. నిజం కూడా అంతే. వాళ్ళకి అంతలా తెలియదు. చంద్రబాబు నాయుడు తెలిసిన అన్ని విషయాలు తెలియదు కదా, అనుభవం ఇక్కడ. సో వీళ్ళంతా కూడా అలా ఫీల్ అయిపోతుంది. అతను అలా ఫీల్ అవ్వడు. పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎవరు ఫీల్. నేను ఎప్పటివరకు అతను చూసిన స్టేట్మెంట్ అన్నీ కూడా